మీరు ఏదైనా ఒక కప్పు కానీ గ్లాస్తో కానీ కొలత పాత్రతో తీసుకోవాలి. ఒకటిన్నర గ్లాస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం రసం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో 1:3, ఒక గ్లాసు రసం అయితే 3 గ్లాసులు పంచదార వేసుకోవాలి. ఆ లెక్కతో ఇప్పుడు మనం 1.5 గ్లాసు రసం వేసాము, 4.5 గ్లాసులు పంచదార వేయాలి. 4.5 గ్లాసులు పంచదార ఈ గ్లాస్తో వేసాము. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా నీరు పోసుకోవాలి. ఎందుకంటే ఒక గ్లాస్ పోసినట్టయితే పంచదార లావుగా ఉంటే పాకం తొందరగా వచ్చేస్తుంది, మొత్తం కరగక ముందే. అందుకే 1.5 గ్లాసు నీళ్లు పోసుకుందాం. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకున్నట్టయితే పాకం మాడకుండా ఉంటుంది. ఇలా కలుపుతూ పంచదార మొత్తం కరిగిన తర్వాత తీగ పాకం వచ్చే వరకు రెడీ చేసుకోవాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి మనం పాకం చూసుకోవాలి. ఇలా పంచదార తీగలాగా వస్తే సరిపోతుంది. లేత తీగ పాకం రావాలి, బాగా గట్టిగా తీగలాగా అవసరం లేదు. ఈ పాకం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి. పాకం ఇప్పుడు గోరువెచ్చగా ఉంది. ఈ రకంగా ఉన్నప్పుడు మనం కొలిచి పెట్టుకున్నటువంటి నిమ్మరసాన్ని దీంట్లో పోసేయాలి. ఈ పాకంలో పోసి కలిపేయాలి. దీంట్లో ఒక చిటికెడు పొటాషియం మెటాబైసల్ఫేట్ వేసినట్లయితే అది ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. మనకు అది వేయడం ఇష్టం లేకపోతే మామూలుగా కూడా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇలా తయారైన నిమ్మరసం పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో భద్రపరుచుకున్నట్టయితే మన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వెంటనే 5 నిమిషాల్లో వాళ్ళకి డ్రింక్ కలిపివ్వచ్చు. ఇది ఎలా కలపాలి అని అంటే, సుమారుగా ఈ గ్లాసు నీళ్లలో టీ స్పూన్తో ఒక 2-3 స్పూన్లు వేసుకొని కలిపి వెంటనే ఇవ్వచ్చు. దాంట్లో సబ్జా గింజలు వేసుకున్నట్లయితే శరీరానికి చలువ చేస్తుంది, ఫైబర్ ఉంటుంది కాబట్టి సబ్జా గింజల్లో జీర్ణక్రియ కూడా చక్కగా ఉపయోగపడుతుంది.